హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనకి జనవరి నెలలో కరెంటు బిల్లుకు సంబంధించి కట్టాలా వద్దా అని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి గమనించుకున్నట్లయితే జనవరి నెలలో ఇప్పటివరకు 200 యూనిట్లకి ఫ్రీ ఉచితం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, సో ఈ మంత్ నుంచి కట్టకుండా ఉండాలా అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అంతకంటే ముందు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేయడం వల్లే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ చూద్దాం. సో జనవరి నెలకి సంబంధించి కరెంటు బిల్లు కట్టాలా వద్దా అని చెప్పేసి చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి కాసేపటి క్రితమే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ న్యూస్లో భాగంగా మనకి 200 యూనిట్ల వరకు ఉచితమైన కరెంటు ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పడంతో చాలామంది ఇప్పుడు కట్టాలా వద్దా చెప్పేసి సందేహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి సిస్టమ్ డేటా ఎంట్రీ అయితే చేస్తున్నారు. ఈ నెలాఖరు లోపు డేటా ఎంట్రీ కంప్లీట్ చేసి అదేవిధంగా సమగ్ర సర్వే తర్వాతనే, అంటే ఇంటింటికి వెళ్ళేసి సమగ్ర సర్వే చేస్తామన్నారు. అంటే ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఈ 200 యూనిట్లకి, ఎవరు కాదు అని చెప్పేసి దానికి సంబంధించి ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాత 200 యూనిట్లకి ఎవరు అర్హులు ఉన్నారో వారికి ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనకి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి విద్యుత్ సంస్థలకి కానీ ఎటువంటి మార్గదర్శకాలు అందలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ నెల కరెంటు బిల్లు కట్టాల్సిందే. సో ఒకవేళ వచ్చే నెల కనుక ఉన్నట్లయితే కట్టకుండా ఉండాలి అనుకుంటే అప్పుడు మన ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తాయి, అప్పుడు మాత్రమే మనం కట్టకుండా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం. ఏదేమైనా దీనికి సంబంధించి ప్రజాపాలన అప్లికేషన్స్ టోటల్గా అయిపోయేంత వరకు దీనిపైన ఎటువంటి కొలిక్కి వచ్చే అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.